अस्सलामुअलैकुम आदाब। मैं हूं खज़र याफ़ी और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। कंदी श्रीनिवास रेड्डी ने चाकली आइलम्मा की बरसी के मौके पर पेश किया खिराज। ज़िला कलेक्टर व अवामी नुमाइंदों ने चाकली आइलम्मा को पेश किया खिराज। कंदी श्रीनिवास रेड्डी की जानिब से मुस्तहिक ख़वातीन में प्रेशर कुकर्स तकसीम का सिलसिला है जारी। और अब ख़बरें तफसील से। कांग्रेस के रियासती कायद कंदी श्रीनिवास रेड्डी ने कहा कि चाकली आइलम्मा ने तेलंगाना की मुस्लिह जद्दोजहद में निज़ाम रज़ाकारों के ख़िलाफ़ जंग लड़ी और वह सबके लिए एक तरगीब थी। अदलाबाद शहर मुस्तक़र में रिम्स हॉस्पिटल के सामने राज्य का संगम के ज़ेर एहतमाम चाकली आइलम्मा की 38वीं बरसी की तकरीब का इनेकाद शानदार तरीके से किया गया। कंदी श्रीनिवास रेड्डी ने इस प्रोग्राम में शिरकत की और चाकली आइलम्मा के मुजस्समे पर गुलहाए अक़ीदत पेश करते हुए उनकी क़ुरबानियों को याद किया। ఈరోజు మరి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ శ్రీరన్న గారు ఇక్కడికి నివాళులర్పించడానికి రావడం, మరి అదేవిధంగా ఐలమ్మ గురించి అన్నగారు 2 మాటలు మాట్లాడాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ మహిళల ఆత్మగౌరవ పోరాట ప్రతీక చాకలి ఐలమ్మ గారి 38వ వర్ధంతి సందర్భంగా ఆ మహామనిషికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆనాడు జాగీర్దారీ జమీందారీ వ్యవస్థలో నిజాం తొత్తుల కింద అనేక మంది భూస్వాములు ప్రజల్ని పీడించుకు తింటుంటే వారందరికీ ఎదురెడ్డి పోరాడి తెలంగాణ సమాజానికి మొత్తానికి కూడా ఒక దిక్సూచిలా నిలిచినటువంటి పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ గారు. వారి పోరాట స్ఫూర్తితోని ఏ లక్ష్యం కోసమైతే, ఏ ఆత్మగౌరవం కోసమైతే ఆవిడ పోరాడినరో, ఒక మహిళగా సమాజానికి ఒక స్ఫూర్తిని నింపినరో ఆ స్ఫూర్తిలో నడుద్దాం, ఆ స్ఫూర్తిని కొనసాగిద్దాం. తెలంగాణ మహిళల్లో చైతన్య ప్రతీకలు నింపుదాం, చైతన్య వెలుగు దివ్వలు నింపుదాం. వారికి మనం అందించే నిజమైన ఘన నివాళి ఏంటంటే ప్రతి బిడ్డ, ప్రతి ఆడపడుచు, ప్రతి ఆడబిడ్డ చాకలి ఐలమ్మలాగా ఎక్కడ అవినీతి జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా వాటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడాల్సిందే. పోరాడకపోతే ఏమీ రావు. మనం ఎన్ని పోరాటాలు చేస్తున్నా కూడా ప్రభుత్వాలు మొద్దు నిద్రపోయి ప్రజల్ని విస్మరిస్తున్నాయి. అసలు పోరాటాలనే వదిలేస్తే, పోరాటాలు చేయడమే మానేస్తే అసలు ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నటువంటి మన గోషిని కూడా లాక్కొని పోతాయి. గుర్తుపెట్టుకోవాలని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. నిరంకుశమైనటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా, నిరంకుశలైనటువంటి రాజుకు వ్యతిరేకంగా తుపాకులతో ఉన్నటువంటి అత్యంత ఆధునికమైనటువంటి నిజాం సైన్యం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆవిడ చైతన్యమే, స్ఫూర్తియే, ధైర్యమే ఒక పెద్ద తుపాకీ అయింది ఆవిడకి. అంతే తప్ప ఈరోజు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ దగ్గర పోలీసులు ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళతో మనం ఏం పోరాడతాం? మన భూములు గుంజుకపోయినా పర్వాలేదు ధరణిలా, మనం ఏం చేసినా పర్లేదు, వాడు అవినీతి చేసినా పర్లేదు, వాడు అక్రమం చేసినా పర్లేదు, వాడు ఏండ్లకేండ్లు కుర్చీ వేసుకొని మనల్ని రాచి రంపాన పెట్టినా పర్లేదు, మనం మాత్రం పోరాడితే ఏమని అవుతుందేమో, మనల్ని తీసుకుపోయి జైలు ఎత్తారేమో, మన మీద పోలీసు కేసులు పెడతారేమో. వీటన్నిటికీ ఒకే ఒక్క మహిళ జీవితమే ఆదర్శం. ఆవిడనే చాకలి ఐలమ్మ గారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం కొట్లాడితే గనక ఎంత పెద్ద అధికారంలో ఉన్నోన్నైనా గల్లా వట్టి అడగచ్చు. ఆదిలాబాద్ గరీబోళ్ళ కోసం నేను ఆవిడ స్ఫూర్తితోని అధికారం మత్తులో తూగుతూ ఊగుతూ మత్తులో ఊగుతున్న ఎవరినైనా ప్రశ్నించడానికి చాకలి ఐలమ్మ గారి, మా పెద్దమ్మ గారి స్ఫూర్తి అని అందరికీ తెలియజేస్తూ వారికి మరొక్కసారి ఘన నివాళులు అర్పిస్తూ చాకలి ఐలమ్మ గారు అమర్ రహే. ज़िला कलेक्टर आदिलाबाद राहुल राज और रुकन असम्बली ने कहा कि चाकली आइलम्मा तेलंगाना की आज़ादी की जद्दोजहद में हिस्सा लेने वाली पहली खातून थी।
इतवार के रोज़ शहर मुस्तक़र के रिम्स हॉस्पिटल के अहाते में चाकली आइलम्मा की बरसी के मौके पर मुनक्किदा एक तकरीब में ज़िला कलेक्टर राहुल राज और रुकन असम्बली ने बतौर मेहमान खुसूसी शिरकत के मौके पर इन ख़यालात का इजहार किया। सबसे पहले ज़िला कलेक्टर, रुकन असम्बली, एडिशनल कलेक्टर, ओहदेदारों, अवामी नुमाइंदों, मुख्तलिफ़ तबक़ात के नुमाइंदों और दीगर लोगों ने चाकली आइलम्मा के मुजस्समे पर गुलहाए अक़ीदत पेश करते हुए खिराज अक़ीदत पेश किया। కుమారి సంఘం అధ్యక్షులు జిల్లా అధ్యక్షుడికి స్వాగతం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఒకసారి టౌన్ అధ్యక్షులు రెండు విషయాలు మాట్లాడించడం చిన్న జోహార్ సాకలి ఐలమ్మ గారికి జోహార్ సాకలి ఐలమ్మ జోహార్ సాకలి ఐలమ్మ గారికి कांग्रेस के रियासती क़ायद कंदी श्रीनिवास रेड्डी ने कहा कि कांग्रेस के इक़्तिदार में आते ही वो मसाइल को हल करेंगे और अदलावाद की तरक्की करेंगे और नौजवानों को रोज़गार के मौक़े फ़राहम करेंगे। NRI KSR फाउंडेशन के चेयरमैन कंदी श्रीनिवास रेड्डी, जिन्होंने पहले ही अदलाबाद हलक़े में मुसलसल अपनी खिदमत के ज़रिए लोगों के दिल जीत लिए हैं और एक अपनी अलग पहचान बनाई है, ने एक और एक अच्छा प्रोग्राम शुरू किया है। वह ख़वातीन में प्रेशर कुकर्स की तक़सीम का सिलसिला जारी रखे हुए हैं। इसको देखकर शहर मुस्तक़र अदलाबाद के मुख्तलिफ़ महल्लाजात की ख़वातीन कंदी श्रीनिवास रेड्डी के हाथों पर कांग्रेस पार्टी में शमूलियत इख्तियार कर रही हैं। 21వ వార్డు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎమ్మెల్యే జోగు రామన్న నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాడు. ఆయన పెట్టడు, ఇంకొకళ్ళని పెట్టనియడు. మహిళలందరినీ 15 ఏళ్ల నుంచి మోసం చేస్తున్నటువంటి గజ దొంగ జోగు రామన్న 45,000కు పైగా ఇందిరమ్మ ఇండ్లను కట్టించినటువంటి పార్టీ, ఆదిలాబాద్ ఆడపడుచులకు కట్టించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, చేతి గుర్తు పార్టీ. అంబులెన్స్ సేవలు, పెళ్లి కానుకలు, ఇట్లా కంది శ్రీనివాస్ రెడ్డికి పేరస్తున్నది. ఇతను ఎమ్మెల్యే కాకముందే ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు, ప్రజలకి దూసుకుపోతున్నాడు. ఇతన్ని మనం ఎట్లయినా ఆపాలా, ఈ కంది శ్రీనివాస్ రెడ్డిని ఎట్లయినా ఆపాలా. ఈ ఎమ్మెల్యే జోగు రామన్న, ఆయన చెంచాలు, ఆయన రౌడీలు నా మీద బేలల కేసులు పెట్టించిండు, పోలీస్ కేసులు, జైనతల పోలీస్ కేసులు పెట్టించిండు, ఆదిలాబాద్ లో పోలీస్ కేసులు పెట్టించిండు నా మీద. ఈసారి జోగు రామన్న మీద కసి తీర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పార్టీకి పోయి ఒత్తుతే, మీరు ఓటు ఒత్తుతే కమ్మరి కొలిమిల గడపార కాల్చి పిర్ర మీద వాత పెట్టినట్టే జోగు రామన్నకి. ఆ తల తెగి పడినా కూడా నేను జోగు రామన్న దగ్గర తల వంచా నేను మీకు అందరికి హామీ ఇస్తున్నా. जमीयत उलमा हिंद के ज़र एहतिमाम कागज़नगर मराठी फंक्शन हॉल में जलसा रहमतुल लिल आलमीन सल्लल्लाहु अलैहि वसल्लम का शानदार इनेकाद अमल में आया। जलसे में हज़रत मौलाना व मुफ्ती ग़ियासुद्दीन क़ासमी, सदर जमीयत उलमा तेलंगाना व आंध्रा, और मुफ्ती महमूद ज़ुबैर क़ासमी, सेक्रेटरी जमीयत उलमा तेलंगाना व आंध्रा ने बहैसियत मेहमान खुसूसी शिरकत की और इन्होंने मुनक़्क़िदा सीरत नबी सल्लल्लाहु अलैहि वसल्लम और हालात हाज़िरा जलसे आम से मुखातब करते हुए उम्मत के तालीम याफ्ता नौजवानों पर ज़ोर दिया कि वो अपनी मिली ज़िम्मेदारी को समझते हुए हर वार्ड में घर घर का दौरा करते हुए जिनके पास वोटर ID कार्ड बना हुआ नहीं है, ऐसे लोगों की निशानदही करते हुए वोटर ID कार्ड्स बनाने में मदद करें और वोट की अहमियत के मुतालिक शौर बेदार करें। उसके अलावा मज़कूरा उलमा किराम ने सीरत नबी सल्लल्लाहु अलैहि वसल्लम के अहम पहलुओं पर तफसीली रोशनी डाली और तालीम नबवी सल्लल्लाहु अलैहि वसल्लम पर अमल करने की तलक़ीन की। इस जलसे में मकामी उलमा किराम ने भी इजहार ख़याल किया
मकामी उलमा कराम, हुफ़ाज़ कराम और नौजवानों ने जलसे की कामयाबी के लिए बेहतर इंतजाम किए। अल्लाह के हबीब सल्लल्लाहु अलैहि वसल्लम फरमाते हैं कि उसको खत्म कर दिया जाएगा, उसकी हिफाजत कर दी जाएगी। और अल्लाह के हबीब सल्लल्लाहु अलैहि वसल्लम फरमाते हैं कि तेरे गुनाहों को भी बख्श दिया जाएगा। हर किस्म की खैर और बरकत अल्लाह रब्बुल इज्जत और हज़रात को इज़्ज़त फरमाए और हमें अपनी मर्ज़ियात के मुताबिक ज़िंदगी गुजारने की तौफीक नसीब फरमाए। बात को आवाज़ अल्हम्दुलिल्लाह। कितनी बड़ी सआदत, बड़ी दुरूद शरीफ एक दफा अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मुहम्मद व अला आलि सय्यिदिना मुहम्मद वसल्लम। कसरत से दुरूद शरीफ पढ़ने का एहतमाम करें। क्या हर किस्म की खैर और बरकत अल्लाह रब्बुल इज्जत और हज़रात को इज़्ज़त फरमाए और हमें अपनी मर्ज़ियात के मुताबिक ज़िंदगी गुजारने की तौफीक नसीब फरमाए। बात को आवाज़ अल्हम्दुलिल्लाह। समझदार, पढ़ा लिखा, जिसे मिल्लत के मसाइल से दिलचस्पी है, ताल्लुक रखता है, इसलिए आका का इरशाद है। तेलंगाना आदिवासी कबायली एसोसिएशन के रियासती सेक्रेटरी सचिन ने इस माह की 19 से 21 तारीख तक तमिलनाडु में मुनक्किद होने वाली नेशनल कॉन्फ्रेंस को कामयाब बनाने की अपील की। इन्होंने मीडिया से बात करते हुए तफसीलात बताई। इन्होंने कहा कि इस कौमी कॉन्फ्रेंस में 29 रियासतों के 1100 नुमाइंदे और कौमी रियासती कायदीन शिरकत कर रहे हैं। इन्होंने कहा कि इस कॉन्फ्रेंस में कबायलियों के मसाइल पर तबादले ख्याल किया जाएगा और जंगलात के हकूक़ एक्ट के निफाज और हिंदुस्तानी आइन के ज़रिए फ़राहम करदा कबायली हकूक़ के निफाज के बारे में फ़ैसले किए जाएंगे। ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ ఆర్మ్ జాతీయ మహాసభలు ఈ నెల 19 నుంచి 21 వరకు తమిళనాడు రాష్ట్రంలోని నమక్కల్ పట్టణంలో జరగబోతా ఉన్నాయి. ఈ జాతీయ మహాసభలకు 29 రాష్ట్రాల నుంచి జాతీయ నాయకులు, అదే రాష్ట్రాల నాయకులు 1100 మంది ఆదివాసీల సమస్యలపై పోరాడే ప్రతినిధులు హాజరై దేశంలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, అటవీ హక్కుల చట్టం, షెడ్యూల్ ప్రాంత పరిరక్షణ, అట్లాగే బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ వ్యతిరేకంగా తీసుకొచ్చిన నూతన పర్యావరణ సంరక్షణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీల సమస్యలపైన ఈ మహాసభలు జరగబోతా ఉన్నాయి. భవిష్యత్తు పోరాట రూపకల్పన దేశవ్యాప్తంగా ఆదివాసీలను ఏకం చేయడం కోసం ఈ మహాసభ జిల్లా నుండి 6 ప్రతినిధులు ఎన్నికవ్వడం అనేది జరిగింది. ఈ మహాసభకు ఆదిలాబాద్ జిల్లా నుంచి అట్లాగే వివిధ జిల్లాల నుంచి కూడా హాజరవుతా ఉన్నారు. ఈ మహాసభని ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. तेलंगाना के महकमा तालीम के मुलाजिमीन इस नारे के साथ एहतजाज कर रहे हैं कि उन्हें रेगुलर किया जाए। इन्होंने आदिलाबाद डिस्ट्रिक्ट सेंटर में कलेक्ट्रेट के सामने हड़ताल को जारी रखे हुए हैं। इसके एक हिस्से के तौर पर इन्होंने कैंप में खाना पकाकर प्रोग्राम शुरू किया और मिलकर खाना खाया और अपनी नाराज़गी का इजहार किया। इन्होंने 10 लाख लाइफ इंश्योरेंस और हेल्थ इंश्योरेंस फराहम करने का हुकूमत से मुतालबा किया। खाली करो, हमारी मांगे पूरी करो। उद्योग ऐक्यता తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లా వంట వార్పు కార్యక్రమాన్ని నిరసనగా చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆదిలాబాద్ పక్షాన మేము విన్నవించేది ఒకటే, దయచేసి ముఖ్యమంత్రి గారు 13 రోజుకు ఏరింది, మమ్మల్ని మన్నించండి. తప్పని పరిస్థితుల్లో మేము ఉద్యమం చేస్తున్నాం. మేమందరం బహుజనులం, దళితులం, గరీబుగాళ్ళ బిడ్డలం. కాబట్టి మాకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని వేసి తక్షణం మా పైన వివరణ తీసుకొని సెక్రటరీ ద్వారా మాకు తప్పనిసరిగా న్యాయం చేయడం, రెగ్యులరేషన్ చేసేటువంటి విషయాన్ని పరిశీలించాలని, 100% రెగ్యులరేషన్ అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితిలో విడిసేది లేదని ఫిక్స్ అయి మేము చేస్తూ ఉన్నాం. దయచేసి మీరు మా ఉద్యమ నేత, మేము మీతో పాటు పనిచేసిన ఉద్యమంలో న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను. कंदी श्रीनिवास रेड्डी अपनी सियासी व समाजी खिदमात के सबब अवामी मकबूलियत हासिल कर रहे हैं।
कंदी श्रीनिवास रेड्डी की जानिब से शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है। इस कैम्प से रोज़ाना सैकड़ों अफराद इस्तेफ़ादा हासिल करते हुए उन्हें दुआओं से नवाज रहे हैं। तेलंगाना यूनाइटेड मेडिकल एंड हेल्थ एम्प्लॉयज़ यूनियन के ज़िला सदर नवीन ने मुतालबा किया कि नेशनल हेल्थ मिशन के तहत काम करने वाले कॉन्ट्रैक्ट मुलाजिमीन के मसाइल को हल किया जाए। CITU के ज़ेर एहतमाम आदिलाबाद कलेक्ट्रेट के सामने हड़ताल जारी है। इतवार को हड़ताल 7वें दिन में दाखिल हो गई, जिसके तहत मुलाजिमीन ने हड़ताली कैंप में हाथों में फूल रख कर इख्तिराई अंदाज में एहतजाज किया। नवीन ने हुकूमत के PRC के मुताबिक कम अज़ कम उजरत की अदायगी का हुकूमत से मुतालबा किया। రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి we want आवाज दो ఖండించాలి సీఎం గారు ఖండించాలి వైట్ అండ్ జీవన్ వెంటనే అమలు చేయాలి వైట్ అండ్ జీవన్ జస్టిస్ we want justice సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం ఉద్యోగులను డిక్లేర్ చేసేంత వరకు we want justice కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి పర్మనెంట్ సెంటర్ ఉద్యోగుల ఐక్యత రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న NHM ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 10వ రోజు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు ప్రధానమైనటువంటి డిమాండ్ NHM లో పనిచేసిన ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. NHM లో పనిచేసిన ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. అదేవిధంగా 510 అమలు కాని ఉద్యోగులందరికీ వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 10 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నాము. అయినా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది స్పందించడం లేదు. ఈ రోజు అర్బన్ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ ఈ రోజు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారు. ఈ రోజు PSCలలో ఎక్కడి వరకు అక్కడే ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సమాన పనికి సమాన వేతనం పక్క రాష్ట్రాలలో సమాన పనికి సమాన వేతనం అనేది ఇంప్లిమెంటేషన్ చేశారు. అదేవిధంగా NHM లో పనిచేసినటువంటి ఉద్యోగులను కూడా రెగ్యులరైజ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖలో NHM లో పనిచేసినటువంటి అర్బన్ సెంటర్లో ఉన్నటువంటి డాక్టర్లను రెగ్యులర్ చేయడానికి అన్ని అర్హతలు చూపెట్టారు. ఈ రోజు అదే పద్ధతిలో పనిచేస్తున్నటువంటి అర్బన్ సెంటర్లో ఉన్నటువంటి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చూపుతలేదు అనేది చెప్పాలి. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున సమ్మెకు దిగుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. सफ़ावतुल माल शाख आदिलाबाद के सदर मौलाना मुबश्शिर अहमद रशीदी ने एक वीडियो पैगाम जारी करते हुए शहरियान आदिलाबाद से अपील की है कि जिन लोगों ने अपना और अपने अफराद ख़ानदान का नाम वोटर लिस्ट में दर्ज नहीं कराया है, उन्हें वोटर की अहमियत को समझते हुए मुल्क के मौजूदा हालात के पस मंज़र में अपना और अपने अफराद ख़ानदान का नाम जल्द अज जल्द वोटर लिस्ट में दर्ज कराने का मशवरा दिया।
इन्होंने मज़ीद बताया कि सफ़ावतुल माल शाख अदलाबाद के दफ्तर पर वोटर ID बनाने से मुताल्लिक़ रहबरी की जा रही है। इस मौके से इस्तिफ़ादा हासिल करने का इन्होंने मशवरा दिया। इस मौके पर हाफिज़ काजिम पाशा, हाफिज़ अब्दुल अज़ीज़, हाफिज़ शेख बशीर, हाफिज़ अमजद ख़ान, शेख अमीन साहब और दीगर मौजूद थे। मुसलमानों के नाम वोटर लिस्ट में इंदराज किए जाए और ज़्यादा से ज़्यादा हम इंतखाबात में अपने वोट का इस्तेमाल करें। तो हम आदिलाबाद की आवाम से और मुसलमानों से गुजारिश करते हैं कि हमारे घर के वो बच्चे और बच्चियाँ जिनके 18 साल को की है। BC वेलफेयर एसोसिएशन के ज़िला सदर चिक्कला दत्तू ने कहा कि सियासी जमातें सबसे ज़्यादा आबादी वाले BC को मुनासिब तरजीह ना देकर BC तबके के साथ सियासी नाइंसाफ़ी कर रही है। इन्होंने कहा कि वोट हमारे, हुकूमत हमारी नारे के साथ हैदराबाद में बड़ी तादाद में BC सभा का इनेकाद किया जा रहा है। इन्होंने आदिलाबाद ज़िला मुस्तक़र के रिम्स हस्पताल के सामने चाकली ऐलम्मा की 38वें बरसी की तक़रीबात में हिस्सा लिया और उनके मुजस्समे पर फूलों के हार चढ़ाते हुए खिराज अक़ीदत पेश किया। ఈరోజు ఐలమ్మ 38వ వర్ధంతి. మరి ఇక్కడ రిమ్స్ ముందర మరి ఇవాళ 34 కుల సంఘాలన్నీ మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి 10 గంటలకు వర్ధంతి ఉండడం వల్ల మరి 34 కులాలు మరి BC గర్జనకు హైదరాబాదుకు వెళ్ళే తోవలో ముందే ఇక్కడ BCలందరూ వచ్చి మరి ఐలమ్మని పూలమాల వేసి వెళ్ళడం జరుగుతున్నది. సింహగర్జన మరి అక్కడ ఓటు మనదే, సీటు మనదే అనే నినాదం. మరి BCలకు మరి సీట్లు 60% ఉన్న BCలు మరి ఇవాళ పార్టీలు, ఇవాళ ప్రతిపక్షాలు మనకు అన్యాయం చేస్తున్నాయి. కాబట్టి ఇవాళ ప్రతి పార్టీ వాళ్ళు BCలకే సీట్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సింహగర్జన అక్కడ జరుగుతుంది. కాబట్టి మేము ఇక్కడ ఆదిలాబాద్ నుండి వెళ్ళడం జరుగుతున్నది. ముఖ్యంగా ప్రతి జిల్లా నుంచి అక్కడికి లక్షల సంఖ్యలో వస్తున్నారు. కాబట్టి BC గర్జనకు విజయవంతం చేయడానికి ఆదిలాబాద్ నుండి బయలుదేరుతున్నాం. జై BC, జై. खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। कंदी श्रीनिवास रेड्डी ने चाकली ऐलम्मा की बरसी के मौके पर पेश किया खिराज। ज़िला कलेक्टर व अवामी नुमाइंदों ने चाकली ऐलम्मा को पेश किया खिराज। कंदी श्रीनिवास रेड्डी की जानिब से मुस्तहिक ख़वातीन में प्रेशर कुकर्स तकसीम का सिलसिला है जारी। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।